ఈ ఇంటికి పట్టిన శని పోయిందని దులిపేసుకోకుండా ఇంట్లో మనిషి చచ్చినట్టు ఏడిచొస్తున్నారు. ఈ భారతికి అసలు బుద్ధి లేదు. మరీ మహానటి సావిత్రిలాగా నటిస్తూ మొగుడు ముందు ఏడుస్తూ కూర్చోవాలా? ఒక్కరూ పొయ్యి వెలిగించి చావట్లేదు. నాకేమో ఆకలే చస్తోంది. బిర్యానీ ఆర్డర్ ఇస్తే వాడు తెచ్చి చావట్లేదు. ఎలా చావనరా రాజారావు? నువ్వు చచ్చి స్వర్గంలో ఏమేం మింగి చస్తున్నావో, నాకేమో ఇక్కడ కడుపులో కాలుతోంది. వచ్చావా? బిర్యానీ మేడం. వెళ్ళగనవయ్యా. వేడివేడిగా తెచ్చాను మేడం, తినేసేయండి మేడం. సర్లే, డబ్బులు తీసుకుని ఏడు. చిల్లర లేదు మేడం. నీ బొందకేసి కొట్టుకో, వెళ్ళు. మీరు చచ్చినప్పుడు పిలవండి, మరమరాలు చిల్లర తీసుకొచ్చి మీ బొంద మీద వేస్తాను. ఎదవా ఎదవా, రాజారావు జుట్లోంచి ఊడిపడ్డట్టే ఉన్నాడు. ఆ సచ్చినోడు ఎప్పుడు వీళ్ళింటికెళ్ళి చచ్చాడో. ఛీ! పార్థు ఎంత పని చేశాడు భారతి. ఇంత పనిచేస్తాడని కల్లో కూడా అనుకోలేదండి. ఎంత మంచి పని చేసావురా సుపుత్ర. ఎప్పుడు నవ్వుతూ కళకళ్లాడుతూ తిరిగే ఆ పిల్ల ఇన్నాళ్ళు ఇంత బాధని ఎలా భరించిందో చూశావా? చూడలేదండి, చూశానండి. పాపం, అంత బాధను ఎలా భరించిందో. ఏమండి, ఎంతో కొత్త చెప్పినా మనం సర్ది చెప్పేవాళ్ళం కదండి. అవును, ఆనాడే చెప్పుంటే ఇంత దాకా రానిచ్చేవాళ్లమే కాదు. వాళ్ళిద్దరూ రాసుకు పూసుకు తిరుగుతుంటే ఆ ప్రేమంతా నిజమే కాపోలు అనుకున్నాం కదండి. నా కొడుక్కి నేనంటే భయం భక్తి మెండుగా ఉన్నాయని అర్థమైపోయింది. నాకు పని లేకుండా నీ సంసారాన్ని నువ్వే ముక్కలు చేసుకుని చాలా మేలు చేసావు కదరా. ఈ బాధని ఎలా భరించాలో అర్థం కావటం లేదు భారతి. ఈ సంతోషాన్ని ఎలా ప్రకటించాలో నాకు అర్థం కావటం లేదు. మనమేం చేయలేమంటావా? బాధపడ్డం తప్ప మనమేం చేయగలమండి? కలిసి ఉండాల్సింది వాళ్ళు. ఇన్నాళ్ళు చాటుగా మాటుగా కొట్టుకు చచ్చారు. ఇప్పుడు మనకి తెలిసిపోయింది కాబట్టి మనెదురుగానే కొట్టుకు చస్తారు. నువ్వు నేను నీ పెళ్ళం బాధపడితే మాత్రం ఏం ఉరుకుతుందయ్యా ప్రసాదు? గుర్రాన్ని గడ్డివాముదాకా తీసుకువెళ్లగలం గాని బలవంతాన గడ్డి తినిపించగలమా? దానికేదో సర్ది చెప్పి లాక్కొచ్చామే అనుకో, వాడు కాపురం చేయాలి కదా.